అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను రాజేశ్వరి, స్టడీ ప్యాలెస్ హబ్ సీనియర్ కౌన్సిలర్ హైదరాబాద్ బ్రాంచ్ కి. సో నేను 2 years నుండి ఈ ఫీల్డ్ లో ఉన్నాను అండ్ ఎంతో మంది అప్కమింగ్ డాక్టర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ తో నేను వర్క్ చేశాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే ఇంకొక అఫోర్డబుల్ రేంజ్ అండ్ వన్ ఆఫ్ ద లీస్ట్ ఫీ ఉన్న యూనివర్సిటీ కబాడినో బల్గేరియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ గురించి చెప్పాలంటే ఫస్ట్లీ సిటీ గురించి చెప్పాలి. ఈ యూనివర్సిటీ నాల్చిక్ లో ఉంది అండ్ నాల్చిక్ మాస్కో నుండి అరౌండ్ 1500 kilometers దూరంలో ఉంది. సో ఈ సిటీ ఏంటి అంటే కొంచెం వేరే సిటీస్ తో పోల్చుకుంటే కొంచెం చిన్న సిటీ, యావరేజ్ పాపులేషన్ తో ఉంది అండ్ ఇక్కడ మనకి ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది దగ్గరలో. డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం కాలేజ్ గురించి చూసుకుంటే ఈ యూనివర్సిటీలో అప్రాక్సిమేట్లీ 150 seats ఉన్నాయి అండ్ అడ్మిషన్ పీరియడ్ వచ్చేసి మార్చ్ నుండి అప్రాక్సిమేట్లీ ఒక జూలై అలా టైం వరకు ఉంటాయి. అండ్ ఈ యూనివర్సిటీలో మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అడ్మిషన్ తీసుకోవాలంటే. అండ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మిగిలిన యూనివర్సిటీస్ లా కాకుండా పిల్లలు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అక్కడికి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. అండ్ అది ప్రీవియస్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుండే అండ్ బట్ లాస్ట్ ఇయర్ మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది. అండ్ ఒక డౌట్ రావచ్చు దట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఫెయిల్ అయిపోతే అలా అంటే ఏం జరగదు. జస్ట్ అది ఒక ఫార్మాలిటీ ఎగ్జామ్, అంత టఫ్ గా ఏమి ఉండదు. వెళ్ళిన వాళ్ళంతా ఆల్మోస్ట్ పాస్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ అయితే ఇంకెవరు ఫెయిల్ ఆర్ రిటర్న్ రావడం ఏం జరగలేదు. సో ఇది ఈజీగా గ్లోబల్ ఎగ్జామ్. మనకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ 3 subjects బేసిస్ మీద క్వశ్చన్స్ ఇస్తారు. అది చాలా డూయబుల్ గానే ఉంటుంది ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎఫ్ఎంజీ పాసింగ్ రేట్ అనేది కొద్దిగా తక్కువే ఉంది యూనివర్సిటీకి. బట్ మనకి ఆల్రెడీ 2 batches పాస్ అవుట్ అయ్యాయి అండ్ ఈ ఇయర్ నుండి ఎఫ్ఎంజీ అండ్ నెక్స్ట్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ యూనివర్సిటీ యాజ్ యూజువల్ WHO అప్రూవ్డ్ అండ్ ECFMG WFME రికగ్నైజ్డ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ యూనివర్సిటీ కొద్దిగా డిఫరెంట్ వేరే యూనివర్సిటీస్ తో పోల్చుకుంటే. ఎందుకంటే నార్మల్లీ వేరే యూనివర్సిటీస్ ఎట్లా అంటే సెపరేట్ గా ఒక యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ ప్లేస్ లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేకపోతే వేరే ఏ కాలేజెస్ అయినా కానీ ఒక పెద్ద క్యాంపస్ లోపల ఉన్నామన్నమాట. సో డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఎక్కడ దూరం ఏమి ఉండవు, అన్ని అదే క్యాంపస్ లోపలే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, హాస్టల్. ఈ యూనివర్సిటీలో హాస్టల్ ఎలా ఉంటుంది అంటే రష్యాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్టల్స్ మనకి ఈ యూనివర్సిటీలో ఉంటాయి. ఆల్మోస్ట్ మంచి కైండ్ ఆఫ్ హోటల్ రూమ్స్ లాగా ఉంటాయి. అండ్ మెస్ గురించి చూసుకుంటే ఈ యూనివర్సిటీలో రైట్ నౌ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెస్ అయితే లేదు, బట్ ఫ్యూచర్ లో మేము ప్లాన్ చేస్తున్నాము మెస్ ఓపెన్ చేయడానికి. అండ్ ఇక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ గా ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ సెంట్రలైజ్డ్ హీటర్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఈ యూనివర్సిటీ యొక్క కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఇక్కడ పార్ట్ టైం కి మనకి కొంచెం ఎక్కువ స్కోప్ కూడా ఉంది ఈ యూనివర్సిటీలో. అండ్ నెక్స్ట్ ఏంటంటే సిటీ వైజ్ గా కూడా కొంచెం అఫోర్డబుల్ సిటీ. సో ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయితే కాదు, అది మేనేజబుల్ గా ఉంటుంది. అండ్ ఈ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టడీ ప్యాలెస్ హబ్ కి ఇక్కడ అఫీషియల్ కాంట్రాక్ట్ ఉంది. అండ్ దానివల్ల మీకు కంప్లీట్ ప్రాసెస్ చాలా ఈజీగా అండ్ సెక్యూర్ గా అయిపోతుంది. ఈవెన్ ఎగ్జామ్ టైంలో కూడా ఇబ్బంది ఉండకుండా చూసుకుంటాము. సో ఇది మీరు డైరెక్ట్ కబాడినో ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో అందులోకి వెళ్లి చూసినా గానీ మీరు ఇది ఫైండ్ అవుట్ చేస్తారు. స్టడీ ప్యాలెస్ హబ్ అక్కడ నేను కూడా స్క్రీన్ షాట్ ఒకటి యాడ్ చేస్తాను.
అండ్ ఆల్సో ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.